యొక్క స్పందనని నా ప్రేమ కథ అంటే సినిమా గురించే చెప్పాలి. సినిమా ఇండస్ట్రీ అంటే నాకు చాలా ప్రేమ. సినిమా ఇండస్ట్రీలో ఉన్న ప్రతి హీరో, ప్రతి యాక్ట్రెస్, ప్రతి కమీడియన్, ప్రతి టెక్నీషియన్, సింగర్ కానీ రచయిత కానీ అందరూ అంటే నాకు చాలా ఇష్టం. అందులో ఇప్పుడు నిన్న నైట్ 10:40 షోకి వెళ్ళా ఈ సినిమాకి. నిజంగా ఎంత ఆర్గానిక్గా తీసుకొచ్చాడు డైరెక్టర్ శ్రీకాంత్ ఫిల్మ్ని. అండ్ ప్రతి యాక్టరు, హర్షిత్ రెడ్డి ఈజ్ రియల్లీ పార్ ఎక్సలెన్స్. అలాంటి క్యారెక్టరు ఒక కొత్త హీరోకి దొరకడం అన్నది ఒక అదృష్టం. అయితే దాన్ని అతను అంత బాగా పెర్ఫార్మ్ చేయగలగడం అన్నది అతని తాలూకా ఒక పెర్ఫార్మెన్స్ ఉండే ఒక మెరిట్ కింద చెప్పాలి. అంత బాగా చేశాడు. అంటే హీఈస్ యూజ్ఫుల్ ఫర్ ఎనీ క్యారెక్టర్ అన్నది ఈ సినిమాలో క్యారెక్టర్ ద్వారా ప్రూవ్ అయింది. ఒక అబ్బాయి పేరేంటో నాకు తెలీదు, చాలా నర్సింగ్, చాలా సీరియస్ ఎమోషన్ని చాలా బాగా యాక్ట్ చేశారు. ఆ లావుపట్ అబ్బాయి అండ్ ఎవ్రీబడి అసలు ఎంత బాగుందో సినిమా అనిపించింది. కాకపోతే ఇంటర్వ్యూల వరకు కొంచెం ఏంటారా బాబు ఈ సినిమా మామూలుగా రెగ్యులర్గా ఉంది, ఈ సినిమాలో గొప్పతనం ఎందుకు ఏంటి, మా అబ్బాయి చాలా బాగుంది చూడు అని నాకు చెప్తే చచ్చినట్టు రాత్రి 10:40 షోకి వెళ్ళాను. రాత్రి ఇంటికి వచ్చేసరికి 2:30 అయింది. అయినప్పటికీ ఇంటర్వ్యూల వరకు అదలా నడుస్తున్న కథని అమ్మాయి కాబోసు ఫ్రెండ్ వేషం, హీరోయిన్ వేషం, ఫ్రెండ్ వేషం. ఈ అమ్మాయి ఎందుకు ఓవర్గా రియాక్ట్ అయిపోయి మధ్యలోకి వచ్చేసి నువ్వు ప్రేమించాయని చెప్పి తనకలాడుతుంది పిల్ల, ఎందుకు అంత పాకులాడుతోంది అనిపించి చిన్న ఎక్సెస్ అయిన టైంలో ఇంటర్వ్యూల పాయింట్ దగ్గరికి వచ్చాక ఒక్కసారి గుండె ఒక్కసారి ఆగినంత ఒక ఫీలింగు, ఒక స్టన్నింగ్ ఎక్స్పీరియన్సు ఆ షాట్ దగ్గర. నిజంగా గ్రేట్ మూమెంట్ ఇన్ ద ఫిల్మ్ అది ఆ సినిమా. అప్పుడు మీ క్యారెక్టర్ నాకు అర్థమైంది. వై దిస్ గర్ల్ ఈజ్ ఓవర్ రియాక్టింగ్ ఆర్ ఎక్సెసివ్లీ కనెక్టింగ్ అన్నది అప్పటికి కానీ అర్థం కాలేదు. అండ్ సెకండ్ హాఫ్ ఈజ్ మార్వెలస్, మార్వెల్ ఆఫ్ ఇట్స్ ఓన్. అంత గ్రేట్ ప్రెజెంటేషన్ సెకండ్ హాఫ్కి వచ్చాక. అండ్ కాకపోతే ఏంటంటే ఈ సినిమాకి ఎందుకు ఇచ్చారో నాకు అర్థం కాలేదు. ఎప్పుడో 50 ఏళ్ల క్రితం నవ్వితే నవ్వండి అని ముళ్ళపూడి వెంకటరమణ గారు ఒక కామెడీ క్యారెక్టర్, ఒక కామెడీ బుక్ రాసి అందులో ఒకటి రాశారు. ఏంటంటే ఒక ఆర్ట్ ఎగ్జిబిషన్ జరుగుతోందంట, అన్ని పెయింటింగ్స్ గట్ట పెట్టి అమ్ముతుంటే ఒక పెయింటర్ లోపలికి వెళ్ళి ఇవన్నీ ఎలాగ ఈ కలర్ మిక్సింగ్స్ గట్ట ఎలా చేసాడని చెప్పి ఆశ్చర్యపోతున్నాడంట. బిజినెస్ మ్యాన్ వెళ్ళాడంట, ఇదేంటి ఇంత మంచి పెయింటింగ్ 1000 రూపాయలకి పెట్టి అమ్ముతున్నాడు వీడు, నేనైతే 10,000 అమ్ముకు దొబ్బేవాడు కదా ఈ పెయింటింగ్ అని బిజినెస్ మ్యాన్ అనుకుంటున్నాడంట. సెన్సార్ వాడు లోపలికి వచ్చి ఇక్కడ ఎక్కడైనా బూత్ ఉందా ఇందులోనని వెతుకుతున్నాడంట. అది సెన్సార్ మైండ్ సెట్. ఇందులో ఏదో ఆ టీచర్ కోసం ఆ హీరో మాట్లాడిన మాటల మీద అబ్జెక్షన్ పెట్టి ఏ సర్టిఫికెట్ ఇచ్చారు అని విన్నాను. మేరా నామ్ జోకర్ సినిమాలో రిషి కపూర్ చిన్నప్పుడు క్యారెక్టర్ సిమి అగర్వాల్తో డైరెక్ట్గా లవ్. కన్నా బ్రేక్ఫాస్ట్ లో ఫ్రూట్స్ కాదు, ఓట్స్, బాదాం, సీడ్స్, ఇవన్నీ ఇంకా రాగి, వీట్, కార్న్, రేజిన్స్, బ్లాక్ కరెంట్స్, క్రాన్బెర్రీస్. ఇన్నా కేవలం 12 అమ్మా. కెలాగ్స్ మ్యూస్లీ 12 గ్రెయిన్స్, ఫ్రూట్స్, నట్స్ ఇంకా సీడ్స్ కల పవర్ బ్రేక్ఫాస్ట్. కెలాగ్స్ మ్యూస్లీ 12 in 1 పవర్ బ్రేక్ఫాస్ట్. ఉన్న దానిలో ఈ కుర్రాళ్ళకి ఎంత ఎనర్జీ ఇచ్చాడంటే నిజంగా జీవన్. అంటే అలాంటి యాక్టర్స్ ఎందుకు ఉపయోగపడతారా సినిమాలో అన్నది నిన్న సినిమా చూసాక నాకు బాగా అర్థమైంది. అండ్ మోర్ ఇంపార్టెంట్లీ ఈ సినిమాని నిర్మాతలకు నేను చేసే విజ్ఞప్తి ఏంటంటే ఈ సినిమాని మీరు కొత్త పోస్టర్లు ఏంటి విజ్ఞప్తి అని చెప్పి. అది ఏంటంటే అమ్మాయిల పైన ప్రేమ పేరుతో అత్యాచారం చేసేవాళ్ళు, ప్రేమ పేరుతో ఉమెన్ ట్రాఫికింగ్ పాల్పడుతున్న వాళ్ళు, ప్రేమ పేరుతో లోబరుచుకుని వీడియోలు తీసి ట్రోల్ చేసి వాళ్ళని భయానకమైన జీవన స్థితిలోకి నెడుతున్న వాళ్ళకి, అలాంటి దుర్మార్గులందరికీ ఈ సినిమాని ఉత్తినే ఫ్రీగా షో వేసి చూపించండి. ఒక అమ్మాయి కోసం, కాళ్ళు లేని అమ్మాయి కోసం ఆ కుర్రాడు ఆ అమ్మాయి ఎక్స్ట్రీమ్లీ సారీ, బట్ 100% ఆ కుర్రాడు అమ్మాయి గురించి ఎంత తాపత్రయపడి ఏ రకమైన అర్హత లేనివాడు ఏకంగా డైరెక్ట్గా ఎస్ఐ అయిపోతుంటే ప్రేమ కోసమై వలలో పడిన పాపం పసివాడు అన్న పాట నాకు గుర్తొచ్చింది. అండ్ ఆత్రేయ పాట మీద శ్రీకాంత్ ఎక్కడున్నాడో డైరెక్టర్ శ్రీకాంత్ గారు, ఈ పాట వసంత కోకిల్లో ప్రేమకు లేదు వేరే అర్థం, ప్రేమకు ప్రేమే పరమార్థం అని ఒక పాట నాకు నిజంగా ఆ పాట గుర్తొచ్చిందండి మీ సినిమా అంతా చూసినప్పుడు. వాడు డైలాగ్ హర్షిత్ యువర్ ఎక్సలెంట్, పార్ ఎక్సలెన్స్ నిజంగా చెప్తున్నా.
నీతో ఎటువంటి క్యారెక్టర్ అయినా ఏ డైరెక్టర్ రాసుకున్నా సరే నువ్వు పండించగలిగినంత అద్భుతమైన మెరిట్ నీలో ఉంది. నిజంగా చెప్తున్నా, యూ హ్యావ్ ప్రూవ్డ్ ఇట్. శ్రీకాంత్ అంత గొప్ప క్యారెక్టర్ రాశాడు. అండ్ నిర్మాతలుగా మీకు నేను నిజంగా అభినందనలు తెలియజేస్తున్నానండి. ఎందుకంటే దీంట్లో ఏ రకమైన కమర్షియల్ హై లేదు. అంటే విలన్స్ కొట్టడాలు, లేకపోతే ఎగిరెగిరి తన్నడాలు, అవన్నీ కమర్షియల్ థియేటర్కి చాలా ఇంపార్టెంట్ మూమెంట్స్ అండ్ హైస్. కానీ అలాంటివి ఏమీ లేకుండా మీరు కథ విని ఇటువంటి కథని మీరు సినిమాగా తీద్దాం అనుకున్నారు. కానీ మీరు డైరెక్టర్గా మీ పరంగా జరిగిన అన్యాయం ఒకటి ఉన్నది సార్. మీ పేరు 1 minute వాసుదేవ్ గారు, మీ పరంగా నేను డైరెక్టర్కి ఒక అన్యాయం జరిగింది. ఏంటంటే ఇలాంటి కథలు విన్నప్పుడు నాతో మారుతి గారు ఒక కథ విని తుంబాడు లాంటి కథ అని నేను చెప్తే, అప్పుడు మనం మలయాళంలో తీసేద్దాం సార్, ఇది మలయాళంలో హిట్ అవుద్ది, ఇది అప్పుడు తెలుగులో కూడా మంచి క్రేజ్ వస్తుందని అన్నారు నాతో ఆయన. అలాగా మీరు దీన్ని మలయాళంలో తీసుంటే డైరెక్టర్ శ్రీకాంత్కి సరిగ్గా నిజమైన న్యాయం జరిగి ఉండేదండి. అక్కడ సూపర్ హిట్ అవుతుంది, అప్పుడు ఇక్కడ మన తెలుగుకి మంచి క్రేజ్ వస్తుంది, మంచి రేట్ వస్తుంది. మీరు సబ్ టైటిల్స్ వేసినా పర్వాలేదు, మలయాళంలో రిలీజ్ చేసినా పర్వాలేదు, మేము అందరం చూస్తాం. ఆ రకంగా మాత్రం శ్రీకాంత్కి మీ వల్ల జరిగిన అన్యాయాన్ని కనీసం నెక్స్ట్ పిక్చర్కైనా మీరు సరిదిద్దుకోవాలి. అండ్ మోర్ ఇంపార్టెంట్లీ, ఇప్పుడే మా మన్నయ్య రాజేష్ అంటున్నాడు నా పక్కన కూర్చుని, సార్ లవ్వు సాక్రిఫైజు ఇవన్నీ ఓకే సార్, బట్ తండ్రి మీద సెంటిమెంట్ అంత అద్భుతంగా పండించారని నాకు వచ్చిన ఆలోచన. వాడు చెప్పేసి అనవసరంగా వాడు చెప్పాడని నేను చెప్పుకునే పొజిషన్ తెచ్చాడు మన్నె రాజేష్. అది నాకు రాత్రి నుంచి కదులుతుంది. అదుర్సు రఘు ఎంత బాగా చేశాడో, ఎంతసేపు కామెడీ సీన్లు చేసే అదుర్సు రఘు ఎంత బ్రహ్మాండంగా, ఎంత హెవీగా డైలాగులు చెప్పాడో. నిజంగా ఇట్స్ ఎ గ్రేట్ ఎక్స్పీరియన్స్. ఇది ఇలాంటి సినిమాలు మిస్ అవ్వడం అంటే ఏంటంటే మన లైఫ్లో కొన్ని మంచి ఎక్స్పీరియన్సెస్ని మిస్ అయిపోతున్నట్టుగా నేనైతే మాత్రం ఫీల్ అవుతున్నాను. ఇంకా చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం తప్పకుండా చూడండి. ఇట్స్ ఎ గ్రేట్ ఫిల్మ్ బై ఆల్ స్టాండర్డ్స్. మ్యూజిక్ అసలు పాటలుగా చెప్పడానికి ఒక పాట తెల్లపోరి సాంగ్ చాలా బాగుంది, థియేటర్లో ఎంగేజింగ్ ఉంది, బయట కూడా అది చాలా మంచి ట్రెండింగ్లోకి వెళ్ళింది. బట్ ఆర్ఆర్ ఈజ్ ఎక్స్ట్రాడనరీ. ఆర్ఆర్ కనుక లేకపోతే ఈ ఇమోషన్స్ ఏవి పండి ఉండేవి కావు. అంత మంచి ఆర్ఆర్ చేసినందుకు ఐఎమ్ అప్రిషియేటింగ్ ది మ్యూజిక్ డైరెక్టర్ అండ్ కెమెరా, ఎడిటింగ్, ఎవ్రీ పార్ట్. దీనిలో వేలు పెట్టి చూపించడానికే ఈ సినిమాలో ఏమీ లేదు. ఒక్కటే దీని మీద వేలు పెట్టి చూపించడానికి ఒక్కటే మిగిలింది, అది తెలుగులో రావడమే పొరపాటు. థ్యాంక్ యూ వెరీ మచ్. అసలు నాగేంద్ర కుమార్ గారు, నిజంగా నాకు ఏం మాట్లాడాలో అర్థమైతలేదు, సారీ. లాట్స్ ఆఫ్ ఇమోషన్స్. సార్ నాగేంద్ర గారు, సార్ అన్నారు కదా ఈ సినిమా మలయాళంలో తీస్తే చాలా సినిమాలకు మలయాళం అయితే దానికి దక్కేది అని అంటుంటే నాకు ఎప్పుడు కోపం వస్తుండే, ఇప్పుడు కూడా కోపం వస్తుంది సార్. ఎందుకంటే నేను నమ్మనది. అస్సలు తెలుగు ఆడియన్స్ వేరే లాంగ్వేజెస్ ప్రతి దాన్ని ఎంకరేజ్ చేస్తారు, ప్రతి దాన్ని చూస్తారు, ప్రతి దాన్ని లవ్ చేస్తారు. ఇఫ్ ఇట్ ఈస్ అ గ్రేట్ కంటెంట్. ఐఎమ్ సీయింగ్ దిస్ ఫ్రమ్ 7G బృందావన్ కాలనీ. తమిళ్ కన్నా ఇక్కడ పెద్ద హిట్, ప్రేమదేశం అక్కడ కన్నా ఇక్కడ పెద్ద హిట్. సో దివానా ఇట్స్ గోయింగ్ టు బి హ్యూజ్ సార్, బికాస్ ఆఫ్ ద లవ్ ఆఫ్ తెలుగు ఆడియన్స్ ఓన్లీ. ఇట్స్ గోయింగ్ టు బి ఇప్పుడు గ్రాస్లో కాకుండా అప్పుడు డేస్లో కౌంట్ చేసేవాళ్ళు, 100 days. ఇట్స్ గోయింగ్ టు బి లైక్ దట్, 50 days 100 days వెళ్ళే సినిమా ఇది. ఎందుకంటే మా శ్రీ గారు అన్నది, భ్రమరాంబలో అరుపులు పక్కన అపార్ట్మెంట్స్లో వినిపిస్తున్నాయి. నిన్న నేను చూశాను, దేవర్ చేజింగ్ హర్షిత్. వాడు పరిగెత్తుకుంటూ వెళ్ళిపోవాల్సి వచ్చింది. అంత లవ్ నదులుకొని ఉరికిండు మనవాడు. సో ఇట్స్ మ్యాజిక్. మ్యామ్ అన్నట్టు చిన్న డైలాగ్స్, నర్సింగ్ అది ఇది అనకు నా అమ్మోని అని అంటే వాడు అది ఇది అని లాస్ట్కి సారీ ఆమె అన్నప్పుడు వచ్చే రోర్ KGF ఎలివేషన్స్కి వచ్చే రోర్ లాగా ఉంది. సో దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ దిస్ ఫిలిం. ఎవ్వరు ఆపలేరు ఈ సినిమాని. మా అమ్మ కడుపులో ఉన్నప్పుడు నా సినిమా జర్నీ స్టార్ట్ అయింది. మా అమ్మ డెలివరీకి వెళ్ళే ముందు సినిమాకి వెళ్ళింది. నేను పుట్టినప్పుడు, అరే నువ్వు 5:30కి పుట్టినవురా, ఎందుకంటే ప్రశాంత్ థియేటర్లో 5:30 ఫస్ట్ షో బెల్లు మోగుతుంది, నాకు అది వినిపించింది అని చెప్పింది.
నేను నా ఆ నర్సింగ్ హోమ్ సర్టిఫికేట్ చూస్తే 5:30 ఉంది అందులో. బెల్ ఉండేది సార్ అప్పుడు ప్రతి షోకి. అంత లాంగ్ జర్నీ, అంత డ్రీమ్, నేను ఈశ్వర్తో కలిసి 10 years 15 years డ్రీమ్. ఇంకా వేరేది లేదు నా జీవితంలో. సినిమా 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 మా అమ్మ నుండి వచ్చింది నాకు అది. ఇవాళ మా అమ్మ, మా మరదలు, మా మేనమరదలు యుఎస్ నుండి కాల్ చేసి, అత్తయ్య బావని మనం ఏమేమో అనుకుంటుండే, ఏంది సినిమా, ఏం సినిమా తీస్తాడు, అసలు మన వంశంలోనే లేదు కదా, సినిమా చూసినాక మనం ఎంత తప్పుగా అనుకున్నాం అత్తయ్య బావని అన్నదంట. సారీ సో డ్రీమ్ సార్, డ్రీమ్ని నాకు అనిపించింది ఈ సినిమాలో హీరో హీరోయిన్ పెయిన్ చాలా ఎక్స్ట్రీమ్ పెయిన్. ఏడ్చేస్తున్నారు ఆడియన్స్ హీరోయిన్ పట్ల, హీరోని చూసి ఏడ్చేస్తున్నారు టువర్డ్స్ ద క్లైమాక్స్ అండ్ ఎవ్రీథింగ్. అంతకు 100 రెట్లు పెయిన్ నేను అనుభవించిన ఇక్కడి వరకు రావడానికి. ఈ సినిమా మలయాళం, తమిళ్, కన్నడ, హిందీ, మరాఠీ, బెంగాలీ ఇవన్నిటికన్నా మనం గొప్పగా తీస్తాం రా అని ప్రూవ్ చేసే సినిమా అవుతుందని నేను తీసిన సినిమా. బికాజ్ ఇట్ హ్యాస్ అ బ్యూటీ ఆఫ్ రియాలిటీ అండ్ కమర్షియాలిటీ. ఎక్కడ ప్రీచిగా లేకుండా ఇమోషన్స్. నేను హీరోకి సిగరెట్ తాగడం పెట్టిన, ఎందుకు అంటే సిగరెట్ తాగితే తర్వాత ఈవెన్చువలీ ఒక మనిషి ఏమైపోతాడు, వాడి బాడీ ఏమైపోతుంది. అరే నువ్వు అసలు ఉరుకుతావా రా, నీ లోపల పానం ఉందా రా, ఇలాంటి డైలాగ్ ఉంటుంది. మా లోకేష్ రాసిన డైలాగ్, మద్యపానం ధూమపానం తప్ప ఇంకేమైనా ఉందా రా నీ లోపల. ఇలాంటి సినిమా, అసలు ఇలాంటి సినిమా నా సినిమా అని చెప్పుకోవడానికి నేను గర్వపడుతున్నా. తెలుగులో గత 10 ఏళ్లలో రాలేదు, ఇంకా నెక్స్ట్ 10 yearsలో కూడా రాదు ఇలాంటి సినిమా. ఒక మనిషిని మర్డర్ చేయడము పెయిన్ కాదు అని ఇప్పుడు నాకు తెలుస్తుంది. ఒక మనిషి కళని, డ్రీమ్ని చంపడం అనేది ఎంత ఘోరమైనదంటే, మోరోవర్ నాకు ఒక శత్రువు ఉన్నాడు అనుకో, వాడు నాకు హాని కల్పిస్తే ఓకే, వీడంటే నాకు ఇష్టం లేదు. నాకు తెలియని మనిషి ఎక్కడో కూర్చొని తెలుగు సినిమా క్యా హే, తెలుగు సినిమా ఎవ్వరు కూడా ఒకసారి సెన్సార్ కరెక్షన్స్ ఇచ్చినాక వీళ్ళు దే ఫుల్ఫిల్ ద సెన్సార్ కరెక్షన్స్, లేదు ఇంకా ఉంది అని చెప్పి చిన్న ఎల్కేజీ పిల్లోడి సీన్స్, మాంటాజెస్, దట్ ఈస్ వేర్ ఐ షో మై ఎస్థెటిక్స్, నా క్రియేటివిటీ, నా బ్యూటీ, నా ఫ్యామిలీకి నేను ఇంత బ్యూటీగా రాస్తాను, నేను ఇంత బ్యూటిఫుల్గా సినిమా తీసిన అని చూపెట్టుకునే సీన్ని ఈశ్వర్ ఎంత బ్యూటిఫుల్ సాంగ్ 2 daysలో చేసిండు. దానికి హెడ్ ఆఫ్ ద ఫిల్మ్ దాన్ని కట్ చేపించేశారు. చిన్నపిల్లోడు ఎల్కేజీ 4th class 3rd classలో ఉండే సీన్స్. నా మున్నా ఫస్ట్ టైం నేను మున్నాని ఎల్కేజీగా ఉంటే మున్నా ఇట్లా ఉంటాడు, 4thలో ఇట్లా ఉంటాడు, 8thలో ఇట్లా ఉంటాడు, ముగ్గురు మున్నాలాగానే ఉంటారు. అంత బ్యూటిఫుల్ కాస్టింగ్ చేసిన సీన్ విత్ బ్యూటిఫుల్ సాంగ్, దాన్ని తల కొట్టేసిండ్రు. ఇన్స్పైట్ ఆఫ్ దట్ ఏ సర్టిఫికెట్ ఉంటుందండి. అంటే ఓహో, నేను ఒకటే అనుకున్నా, నేను పాస్ట్ లైఫ్లో ఎవరైతే ఇది చేస్తున్నారో వాళ్ళని ఎంత హింసించినో ఇప్పుడు నన్ను, నా డ్రీమ్ని ఇట్లా చంపుతున్నారు. అట్లీస్ట్ నాకేంటంటే యూఎస్లో చూస్తున్నారు. మా అమ్మ ఊకనేది, పిల్లలందరూ అక్కడ ఉన్నారు, ఈ ట్రంప్ గాడి వల్ల అయితలేదు, వచ్చేయాలి ఇండియాకి అని. దీనికి ఏ సర్టిఫికెట్ ఇచ్చిండ్రు అమ్మ అంటే, లేదు పిల్లలు అక్కడనే ఉండాలి, ఈ దేశంలో ఉండడం అవ్వదు, ఈ దేశంలో ఉండొద్దు, మనం కూడా వెళ్ళిపోవాలి. నేను అన్న అవునమ్మ వెళ్ళిపోవాలి, సినిమా కూడా వద్దు, వెళ్ళిపోవాలి, న్యూజిలాండ్, ఆస్ట్రేలియాను ఎక్కడగానే వెళ్ళిపోవాలి. కానీ ఇట్లా ఒక స్ట్రేంజర్, తెలియని మనుషులు పగబెట్టుకోవడం ఏంది. ఎవడో బాంబేలో కూర్చొని సినిమా రిలీజ్ కాక 2 days ముందే రివ్యూ ఆఫ్ దివానా, ఏ బక్వాస్ ఫిలిం హే అంటే దే వాంట్ టు కిల్ ద డామినేషన్ ఆఫ్ తెలుగు సినిమా. తెలుగు సినిమా అంటే ఎంత పగ అయిపోయిందంటే బట్ వై దే, ఇది మొత్తం ఒక దేశం, వై దే వాంట్ టు కిల్ ఆర్ట్. ఒక డ్రీమ్ని చంపొద్దు.
నేను తట్టుకోలేకపోతున్నా, అందుకే సారీ ఏడ్చాను ఇంతకుముందు. ఐఎమ్ రియలీ సారీ. థ్యాంక్ యూ. సో సినిమాని ఎవరు ఆపలేరు. ఈ సినిమాలో ఉన్న పొటెన్షియల్ ఒక సర్టిఫికేషన్, అంటే సినిమా బయటికి రానివ్వనటువంటి సర్టిఫికేషన్ కాదు. ఎస్, థియేటర్లో నంబర్ ఆఫ్ పీపుల్ని ఇంపాక్ట్ చేసే ఇదే. క్యాన్ వి రివర్స్ ఇట్ అట్ దిస్ పాయింట్? కాదు కదా. బాధ్యత మీ మీదకి వదిలాం ఆడియన్స్. ఇట్ ఈస్ యువర్ ఛాన్స్. ఆల్ ద కాలేజ్ స్టూడెంట్స్ వేసుకుంటే భుజాన మీరందరూ అడల్ట్సే రండి, 18 ఏళ్ళు నిండిలో వాళ్ళందరూ సినిమాకి రండి. ఇందులో బూతులు లేవు, ఇందులో నీతులు లేవు, ఇందులో రక్తము లేదు, ఏమీ లేదు. ఇక మీది బాధ్యత. మేము మంచి సినిమా తీసామండి, తొడగొట్టి మరీ చెప్తున్నాం. దీవానా పంతో చెప్తున్నాం, దీవానా మంచి సినిమా, మీరు రండి. దట్స్ ఇట్. సర్టిఫికేషన్తో మీకు సంబంధం లేదు, మీరు వచ్చి సినిమా చూడండి. సో ప్రేక్షకుల కోసం తీశారు, వాళ్ళ వరకు చేరింది, చేరుతూనే ఉంటుంది. సో నా